యెహోవా పండుగలు అనే ప్రాముఖ్యమైన అంశం లేవీకాండం 23వ అధ్యాయం ఆధారంగా మనం ధ్యానించ ఆరంభించాం. ఈ రోజున మనము 4వ దినానికి వచ్చామనుకుంటాను. ఈ వాక్య పరిచర్య అందులో మొదటి పండుగ పస్కా పండుగను గురించి ఇంతకుముందు 2 వారాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ దినమున ఆ పస్కా పండుగలో మరొక విశేషమైన సంగతిని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము అని. నిర్గమకాండం 12వ అధ్యాయము 2 దయచేసి 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకొనవలెను అని. ఈ సాయంకాలం మనం ముఖ్యమైన ధ్యానం యొక్క ముఖ్యాంశము ఆ గొర్రెపిల్ల, ఆ పస్కా గొర్రెపిల్ల, దాని లక్షణములు. ఆ పస్కా గొర్రెపిల్ల యందు మన పస్కా పశువైన దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యము, ఇది మన ముఖ్యమైన అంశముగా ఈ సాయంకాలం మనం చూసాం. The beauty of Christ in that Passover lamb. ఆ పస్కా పశువైన గొర్రె పిల్లలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన పస్కా పశువైన దేవుని గొర్రె పిల్ల యొక్క సౌందర్యాన్ని మనము చూద్దాం మొదటి భాగంలో. అందుకే నిర్గమకాండం 12వ అధ్యాయము మనము 6వ వచనానికి వస్తే, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను అని. ఇక్కడ మొట్టమొదటి తలంపు ఏడాది మగ గొర్రె పిల్ల లేకపోతే మేకపిల్లనైను అనే విషయం మనకి ఇక్కడ చూస్తాం. దాని వయస్సును కూడా చెప్పాడు. ఏడాది మగ గొర్రె పిల్ల, ఏడాది అని. వాస్తవానికి ఈ గొర్రెపిల్ల ఏడాది వయస్సును గురించి ఈ రోజుల్లో కూడా మనం ఆలోచించినట్లయితే అది చక్కని పుష్టిగల బలమైన మంచి వయస్సు. ఆ ఏడాది మగ గొర్రె పిల్ల అనే విషయంలో మనం ఇంకోటి కూడా తర్వాత చూద్దాం. అయితే ఏడాది మగ గొర్రె పిల్ల అని అనడంలో, ఏడాది అంటే 1 సంవత్సరం. ఈ 1 సంవత్సరం అనేది ఏం చూపిస్తుంది? ఇది మనం కృత నిబంధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన పస్కా పశువునికి వస్తే, అంటే నిర్గమ 12వ అధ్యాయము 6వ వచనం, నాడు ఇశ్రాయేలు వారు ఆచరించిన వారి పస్కా పశువైన గొర్రెపిల్ల ఏడాది వయస్సు కలిగిన గొర్రెపిల్ల, ఏడాది అన్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలీలకు బహు స్పష్టంగా తెలియపరిచాడు. ది ఏజ్ ఆఫ్ ది ల్యామ్ ఆఫ్ పాస్ఓవర్, ఏడాది వయస్సు అని అన్నప్పుడు బైబిల్లో మనం ద్వితీయోపదేశ కాండానికి వెళితే 11వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఇలాగా మనం చూస్తాం. ప్రభువైన దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు తీసుకొని పోతున్న సందర్భంలో కనాను దేశాన్ని గురించి ఇలాగా సెలవిచ్చాడు. అది ఆకాశ వర్షజలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును. అక్కడ గమనించండి, సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతము. కనుక ఈ గొర్రెపిల్ల ఏడాది అన్నప్పుడు ఒకటి మనకు అర్థమవుతుంది, ఆది అంతము.
కాబట్టి 1 కంప్లీట్ ఇయర్ అనేది ఏం చూపిస్తుంది? ఆది అంతం, ఆరంభం ముగింపును మనకు చూపిస్తుంది. మనకు తెలుసు, మన క్యాలెండర్ జనవరి 1 ఆరంభమైతే ఆ తర్వాత జనవరి మళ్ళీ 1తో ముగించబడి నూతన ఆరంభాన్ని మనం చూస్తాం. అంటే ఆరంభం నుంచి అంతం వరకు డిసెంబర్ 31. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది? ప్రభువైన దేవుడు ఎందుకని ఏడాది అని చెప్పాడు? ఒక వారము ఇంకొక దినము అటో ఇటో కాకుండా ఏడాది మగ గొర్రె పిల్ల అని చెప్పడంలో విశేషం ఏమిటి అనేది ఇప్పుడు మనం 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనంలో చూసినప్పుడు 2 పదాలు నేను మీకు జ్ఞాపం చేశాను. సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు అని. కాబట్టి ఈ గొర్రె పిల్ల ఆది అంతములు అనే 2 ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తాం. ఇప్పుడు మనం మన గొర్రె పిల్లకు వస్తే ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, ప్రకటన 1:18. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే ఇలాగా అంటాడు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని. ఇప్పుడు ఆ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు అన్వయించుకున్నాడు. అంటే మన పస్కా పశువైన ఆ దేవ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడాను ఆది అంతము అని తన్నుగూర్చి చెప్పుకోవడంలో మనం గమనించినట్లయితే ఈ ఏడాది ఆయనకు చక్కగా సరిపోతుంది. ఆది అంతము ఆయనకు చక్కగా వర్తిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటప్పుడు ఆది అంతం, నేను మొదటివాడును కడపటివాడును అన్నప్పుడు ఇలాగ వాక్యాలు అనేకులు మనం చూస్తాం. పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ 7వ అధ్యాయంలో అంటాడు, ఆయన జీవమునకు ఆది అయినను ఆయన జీవమునకు అంతమైనను లేదు అని. కాబట్టి ఆది అంతములు లేనివాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని. అది ఏం చూపిస్తూ ఉంది అని అంటే అది దైవత్వాన్ని చూపిస్తూ ఉంది అని. కాబట్టి ఏడాది అనేది వారి ఇశ్రాయేలు పస్కా పశువు వయస్సు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పస్కా పశువు యొక్క ఆయన ఆది అంతములు, ఆయన జీవమునకు ఆది అంతము లేదు, ఆయన మొదటివాడు కడపటివాడు. ఇది దైవత్వమును సూచించే మాటలు. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం ఇందులో మనం చూస్తాం. పౌలు తిమోతి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ మాట ఆయన ఇలాగ వ్రాసాడు. తెలుగు బైబిల్లో ఆయన అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అని ఉంది. అందుకని ఆ పదం పెట్టి మనం 1వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చదివితే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, అంటే దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆయను అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు. ఇక యోహాను సువార్త 1వ అధ్యాయం 1:14 మనకు బాగా తెలిసిన మాటలే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. కాబట్టి ఈ పస్కా పశువు గొర్రెపిల్లలో నేడు మన పస్కా పశువు అయిన దైవ గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క సౌందర్యం ఏమిటి అని అంటే ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్యూటీ ఆఫ్ క్రైస్ట్ ది పాస్ఓవర్ ల్యామ్ ఈజ్ హిజ్ డైటీ. ఆయన దైవత్వమే అని. ఓ దేవుని స్తోత్రం. ఆ రోజు కేవలం ఈ లోకంలో ఒక ప్రకృతి భౌతిక సంబంధం గొర్రె పిల్ల అయితే ఏడాది అని ప్రభువైన దేవుడు చెప్పడంలో రాబోయే దినాలలో
ఆ ప్రవచనంలో, దాని బయలుపరుపులో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసును చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు దైవము, దేవుడు అని లోకానికి ఆయన తెలియపరిచాడు. ఈరోజు 1 తిమోతి 3:16 అదే మనం చూస్తాం. ఆయన దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడైన, ఆయన జన్మలో ప్రకటించబడ్డాడు రక్షకుడని. కనుకనే ది ఫస్ట్ బ్యూటీ ఆఫ్ ది పాస్ ఓవర్ ల్యామ్, అవర్ పాస్ ఓవర్ ల్యామ్ క్రైస్ట్ ఈజ్ హిస్ డైటీ. ఆయన దైవత్వమే, ఆయన సాక్షాత్తు దేవుడే. ఇక రెండవ మాటకు మనము వచ్చినట్లయితే, దయచేసి నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ అధ్యాయము. ఇక్కడ మరొక మాటను మనం చూస్తాం, 6వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను మగపిల్లను తీసుకొనవలెను అని. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల అని. కాబట్టి రెండవ సౌందర్యం, ఈ ఇశ్రాయేలు పస్కా పశువైన గొర్రె పిల్లలో మనం చూసేది ఏమిటి అని అంటే, ఆ గొర్రె పిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి అని. ఒకసారి ఒక సహోదరుడు నేను కలిసి మాట్లాడుకుంటూ ఉంటే మా సంభాషణలో ఇలాగొచ్చింది, నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల అంటే, ఏడాది మగ గొర్రె పిల్లట లివ్స్ స్పాట్లెస్, అది నిర్దోషమైందిగా ఉంటుంది అని, అన్ని విషయాల్లో కూడాను. అని ఆయన ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళి మాట్లాడిన సంగతులు ఉన్నాయి. కాబట్టి అయితే ఈ గొర్రెపిల్ల, ఇశ్రాయేలు పస్కా పశువైన గొర్రెపిల్ల నిర్దోషమైంది. ప్రభువైన దేవుడు వారికి ఆ గొర్రెపిల్లను గురించి చెప్పినప్పుడు, మీరు మొదటి నెల 10వ దినమున గొర్రెపిల్లను తీసుకోవాలి, అది 14వ దినం వరకు దానిని ఉంచుకోవాలి, 14వ దినం సాయంకాలం దాన్ని వధించాలి అని ఆయన చెప్పాడు. మరి ఈ 10వ దినం నుంచి 14వ దినం సాయంకాలం వరకు ఏం చేస్తున్నారు ఈ గొర్రెపిల్లతో అంటే, దిస్ మైట్ హ్యావ్ బీన్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ల్యామ్. ఈ కాలము ఆ గొర్రెపిల్ల పరీక్షించే కాలం. ఇంకెక్కడైనా ఏదైనా ఆ గొర్రెపిల్లలో దోషం, కలంకం, ఇన్ఫర్మిటీ అనేది ఏమైనా ఉందా అని తెలుసుకుందే దాని కొరకై. ఇప్పుడు ఈ 3.5 10 నుంచి 14వ దినం అంటే, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బహిరంగ జీవిత కాలాన్ని మనకు చూపిస్తూ ఉంది. 30వ సంవత్సరం నిండగా ఆయన బాప్తిస్మం పొంది, ఆ తర్వాత బహిరంగముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేసి 3.5 సంవత్సరములు అంతంలో ఆయన శరీరంలో ప్రాణం పెట్టాడు. ఈ 3.5 సంవత్సరములు హీ కేమ్ అవుట్ బిఫోర్ పీపుల్, హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ప్రజల మధ్యకు వచ్చాడు, తను బయలుపరుచుకున్నాడు, ప్రజలు ఆయన చూస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ మాటే చెప్పదగును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 10వ దినమున బయటకు వచ్చినట్లు, ఆయన 14వ దినం వరకు ప్రజల మధ్య 3.5 సంవత్సరాల కాలం ఆయన ఉండి ఆయన పరీక్షించబడుతూ వచ్చాడు. ఆయన్ను ప్రజలు పరిశోధించారు. అయితే అల్టిమేట్లీ వాట్ వాజ్ ది అవుట్కమ్, వాట్ వాజ్ ది టెస్టిమనీ విచ్ హాత్ కమ్ అవుట్ అనేది మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం అనుకుంటా, 48 ఏమన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా చూపించగలడా, రుజువు చేయగలడా? అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరీక్షించినటువంటి పిలాతు చివరికి ఏమన్నాడు, ఇతనేందు నాకే దోషమును కనరాలేదని ఆయన తన చేతులు కడిగి వేసుకున్నాడు. ఆయన భార్యకు రాత్రి స్వప్నంలో
మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కబురు పంపింది భర్తకు, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అన్నటువంటి విషయం మనము ఎరుగుదాం. అంతేకాదు పేతురు అపొస్తలులు 3.5 సంవత్సరాల కాలం ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఉంటూ తింటూ త్రాగుతూ ఆయన చేసిన కార్యాలన్నీ చూస్తూ ఉన్న ఆ పేతురు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? 1వ పేతురులో మనం చూస్తాం 2వ అధ్యాయము 22వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట కూడా ఏ కపటము లేదు. క్రియలలో పాపము లేదు, మోటలలో నోట ఏ పాపమును ఏమాత్రమును లేదు అని. అంతేకాదు మనకు తెలుసు 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో ఆ దైవజనుడు పౌలు అపొస్తలుడు దైవ ప్రత్యక్షత వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచిన ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడు? 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, పాపమెరుగని క్రీస్తు, క్రైస్ట్ హూ న్యూ నో సిన్. కాబట్టి మన పస్కా పశువైన గొర్రెపిల్ల ప్రభువైన క్రీస్తు ఆయన పాపమును ఎరుగడు అని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాదు యోహాను యేసయ్య శిష్యుల్లో ప్రియమైన శిష్యుడు, ప్రభు రొమ్మును అనుకున్నవాడు, చివరికి శిలువలో తన ప్రాణం అర్పించేంత వరకు వెళ్ళి ఆ టైంలో కూడా శిలువ దగ్గర ఉన్నటువంటి యోహాను ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? 1వ యోహాను 3వ అధ్యాయము 5వ వచనంలో, చివరిలో ఆయన యందు ఏ పాపము లేదు. ఇన్ హిమ్ వాజ్ నో సిన్. కనుక 1వ యోహాను 3వ అధ్యాయం 5వ వచనంలో ఇన్ హిమ్ వాజ్ నో సిన్. కాబట్టి దయచేసి గమనించండి మాట, ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన ఏ పాపమును ఎరగడు, ఆయన యందు ఏ పాపమును లేదు. అంతేకాదు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన అని అంటే, ఆయన నోట ఏ పాపమును కపటమును లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి పేతురు, అలాగ పౌలు, అలాగ యోహాను ఎంతో సన్నిహితంగా 3.5 సంవత్సరాల కాలం ఉంటూ ఆయన్ను గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ వచ్చిన వారు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూసాం. చివరికి అందరి ముందు తీర్పు తెచ్చినప్పుడు పిలాతు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం మనం చూచాం. ఇతని యందు ఏ దోషమును నాకు కనపడలే, పాపమును లేదు. ఇలాగా మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిర్దోషమైనటువంటి మన పస్కా పశువైన దైవ గొర్రె పిల్ల అని. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పౌలు అపొస్తలులు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, రెండు దయచేసి హెబ్రీ 7:26 చదవండి ఎవరో ఒకరు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునైనా, పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన ఎవరో ఈ మాటల ద్వారా మనం చూస్తాం. అందుకని ఆ రోజున పస్కా పశువు ఇశ్రాయేలు పస్కా గొర్రెపిల్ల అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి 2వ సౌందర్యం ఏమిటి అని అంటే ఆయన నిర్దోషత్వం. ఇది హోలీనెస్. అవును, దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనుషుల విషయమై మాట్లాడుతూ కీర్తన గ్రంథం 96వ అధ్యాయము 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించేని. కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి పరిశుద్ధుడిగా, ఆయన పరిశుద్ధతే తన అలంకారం, నీతి నిర్దోషత్వమే ఆయన అలంకారం. అట్టి అలంకారమును ఆయన మనకు ఇస్తాడు, మనకు ఇచ్చాడు. అంటాడు యెషయా 61వ అధ్యాయం 10వ వచనంలో, రక్షణను వస్త్రముగాను
ఆ తర్వాత నీతిని పైబట్టు నాకు ధరింపజేసినాడు. ఏం అలంకారం అది? పెళ్లి కుమారుని వలె ఆయనను అలంకరించాడు. మనం ఎరుగుదాం 149వ కీర్తన 3వ వచనంలో ఆయన రక్షణతో దీనులను అలంకరించేవాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్షణతోనూ ఆయన నీతితోనూ సంఘానికి మనం వస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది ఆమె ధరించుటకు నిర్మలములు ప్రకాశములైన సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడ్డాయి. కనుక we see this second beauty, that is the righteousness and holiness and blamelessness of our Christ, our Passover Lamb. అది రెండవదిగా మనం చూస్తాం. దయచేసి ఇక మూడవ మాటకు మనం వచ్చినట్లయితే, మూడవ మాటకు మనం వస్తే దాన్ని ఆ గొర్రెపిల్ల యొక్క మూడవ సౌందర్యం ఏమిటి అనే విషయానికి మనం వచ్చినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం గొర్రెపిల్లను కూర్చో ఒక మాట మనం చదువుతాం. ఇశ్రాయేలు వారు పస్కా పశువులు తీసుకుని వచ్చినప్పుడు వాటిని వధించారు. అయితే గొర్రెపిల్ల యొక్క మరొక చక్కని లక్షణం ఏమిటి? 53వ అధ్యాయం యెషయా గ్రంథం రండి దయచేసి 53వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. కొన్ని వచనాలు ఉన్నాయి పైనుంచి, కానీ ఇప్పుడు 7వ వచనానికి వస్తున్నాను. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ది థర్డ్ బ్యూటీ ఆఫ్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ పాస్ఓవర్ ల్యాంబ్ ఈజ్ he did not open his mouth. ఇక్కడ 53వ అధ్యాయంలో ఆయన గూర్చి వ్రాశాడు. కానీ ఆ గొర్రెపిల్లలు తీసుకొని వచ్చినప్పుడు అవి ఎలాగ ఉంటాయి గొర్రెపిల్ల అనేది ఇక్కడ మనం చూస్తే, వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అనేట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు. కాబట్టి ఆ రోజున ఇశ్రాయేలు అర్పించిన వారి పస్కా గొర్రె పిల్లలు ఎలాంటివి అనేది మనం చూస్తే అవి నోరు తెరవలే, మౌనముగా ఉంది అని. కాబట్టి ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే 53వ అధ్యాయము మరి 4 నుంచి 7 వచనాల వరకు మనం చూస్తాం. అయితే 7వ వచనంలో ముఖ్యమైన పదాలు ఉన్నాయి కాబట్టి ఆ వచనానికి వచ్చాను. ఆయన కూడా నోరు తెరవలేదు, ఆయన మౌనముగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ నెరవేర్పు, ఇది ఇంకా 53వ అధ్యాయంలోని 7వ వచనం ప్రవచనమే. నెరవేర్పు విషయానికి మనం వస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం రండి దయచేసి. మీరు 11 నుంచి 14వ వచనం వరకు ఈ విషయాన్ని మీరు ఒక భాగంగా ఆ తలంపులో మీరు తర్వాత చూడండి. అయితే అవసరమైన కొన్ని మాటలు నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ వచనంలో ఆ అధిపతి ప్రశ్నించాడు, యూదుల రాజువు నీవేనా? అప్పుడు మాత్రం ఒక మాట అన్నాడు, నీవు అన్నట్టే. తర్వాత 12 నుంచి మనం వస్తే ఆ అధిపతి ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు అన్నాడట, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుతున్నారో చూసావా అని ఆయన్ని అడిగితే, అయితే ఆయన 14 ఆయన ఒక్క మాటకైనా అతని ప్రత్యుత్తరం ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. కనుక ఈ 3వ సౌందర్యం ఏమిటి అని అంటే జస్ట్ కీపింగ్ క్వైట్. ఆ గొర్రె పిల్లకు వలె మౌనముగా ఉండడం, నోరు తెరవకపోవడం. అయితే నీవు అన్నట్టే అనే మాట కూడా యేసుప్రభు వారు అతను అన్నాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. అయితే వీరు పెట్టిన నేరాలకు మాత్రం ప్రభు నోరు తెరవలేదు. అంటే వాటన్నిటినీ ఆయన స్వీకరించాడు. తనకు తెలుసు ఆ సంగతి. చివరికి యెషయా 53లో మనం చూస్తే 8లో ఆయన అతిక్రమస్తులో ఒక్కడుగా ఎంచబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి వీటన్నిటిని ఆయన భరించినట్టుగా మనం చూస్తాం.
ఆ దేవుని గొర్రెపిల్ల సైలెంట్లీ, వితౌట్ ఓపెనింగ్ ఆఫ్ హిస్ మౌత్ ఆర్ ఆన్సరింగ్ టు ది ఆల్ బ్లేమ్స్ he was put on, just he had accepted. ఆయన వాటిని అంగీకరించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇందులో నేను ఒక చక్కని మాట మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఇది ఏం చూపిస్తూ ఉంది అనేది రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దాన్ని రచించి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం, 36 నేను చదువుతున్నాను. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమేలా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వధకు సిద్ధమైన గొర్రెలం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు నోరు తెరవలేదు అని అంటే, హీ వాజ్ ది ప్రిపేర్డ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, విచ్ మీన్స్ హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. సిద్ధమైనాడు ఆయన, ఆయన వధించబడిపోతున్నాడు, ఆయన సిద్ధమయ్యాడు. కాబట్టి ఇలాంటి భయంకరమైన శిలువ మరణం తాను పొందవలసిన సంగతి ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉండడంలో ఏం చూపిస్తుంది అని అంటే, దట్ స్పీక్స్ ఆఫ్ హిస్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ హిమ్సెల్ఫ్. తన్ను తాను అర్పించుకోవడానికి తాను సిద్ధపడినట్టుగా ఆయన సిద్ధపాటును గురించి మాట్లాడుతుంది. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైంది. లేక మరొక పదం వాడితే బాగుంటుంది. పౌలు అపొస్తలులు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 8వ అధ్యాయంలో తాను మాట్లాడేటప్పుడు, మీరు సిద్ధమైన మనసు కలిగి ఉండి అదే చాలు అని. కాబట్టి ఈ 3వ తలంపు ఏంటి అని అంటే, తాను ఎదుర్కోవలసిన ఆ శాపగ్రస్తమైన మరణం కొరకైనా తన సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి నౌ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఆన్సరింగ్ ఫర్ ది బ్లేమ్స్ విచ్ ఆర్ పుట్ ఆన్ హిమ్. ఆయన మీద ఉంచబడే నేరంలో దేనికైనా జవాబు చెప్పవలసిన అవసరం లేదు. సిద్ధపడిన ప్రభు. కాబట్టి దిస్ ఈజ్ ది థర్డ్ బ్యూటీ ఆఫ్ అవర్ ల్యాంబ్, పాస్ ఓవర్ ల్యాంబ్, హూ ఈజ్ ది క్రైస్ట్. క్రీస్తు యేసు ప్రభు వారు మన గొర్రెపిల్ల యొక్క 3వ చక్కని శ్రేష్టమైన సౌందర్యాన్ని ఇందులో మనం చూస్తాం. నేను మరొక వచనం జ్ఞాపం చేస్తాను ఈ సందర్భంలో మనం దాటిపోకముందు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం రండి దయచేసి 27వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా తప్పించుము, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. గమనించండి, ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేటప్పుడు వాడిని చక్కని పదం ఒకటి చాలా ఆయన చక్కని సౌందర్యాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. ఏంటి అంటే, ఇక నేనేమందును, మరొక మాట్లాడుతుంది, నేనేం జవాబు చెప్పాలి? వాట్ షల్ ఐ ఆన్సర్ టు ఆల్ దీస్ బ్లేమ్స్ విచ్ ఆర్ బీయింగ్ పుట్ ఆన్ మీ? నేను ఏం జవాబు చెప్పాలి? తర్వాత తండ్రి, నేను ఏమందును అని అంటూ ఇప్పుడు అంటాడు, ఈ గడియ తటస్థింపకుండా చేయమని చెప్పి ఆ చివరి భాగములే, ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఆ మాట గమనించడం దయచేసి. ఇందుకోసరమే ఈ గడికి నేను వచ్చి తిని. ఐ హావ్ కమ్ ఫర్ దిస్ హవర్, ఫర్ దిస్ కాజ్, ఫర్ దిస్ రీజన్. ఎందుకోసం వచ్చాను? నేను అప్పగించబడడానికి వచ్చాను. కాబట్టి వారు నా మీద బ్లేమ్స్ పెడితే చివరికి వారు చేసేది ఏంటి అంటే, దే విల్ పుట్ మీ టు డెత్, టు ది క్రాస్. I have come for that same purpose. I am prepared for that. That's why no need to answer them all their blames. ఇందుకోసమే నేను వచ్చాను. అర్థం చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యం మూడవది ఏంటంటే, ఆయన సిద్ధపాటు, సంసిద్ధమైన మనసు. హ్యావింగ్ నోన్ ది పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్ టు దిస్ అవర్,
He just kept silent, which is the third beauty of Christ, who is our Passover Lamb. ఇప్పుడు 4వ మాటకు మనం వద్దాం. రండి దయచేసి 12వ అధ్యాయము నిర్గమకాండం, మరలా నిర్గమకాండం 12వ అధ్యాయం గమనించడం దయచేసి. 46వ వచనం. 12వ అధ్యాయము నిర్గమకాండం 46వ వచనం. 46వ వచనం నేను చదువుతున్నాను. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనా ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక ఎముకనైనా మీరు విరవకూడదు. ఆ చివరి భాగం గమనించండి. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు అని. కాబట్టి ఇప్పుడు ఆ ఇశ్రాయేలీల పస్కా గొర్రెపిల్ల ఎముకలలో ఒక్కటి కూడాను విరవకూడదట. ఇది మనం చూస్తాం. వారు అలాగే చేశారు. వారు పస్కాను ఆచరించినప్పుడు ప్రభువైన దేవుడు వారు సెలవిచ్చినట్లు దాన్ని పూజించేటప్పుడు ఒక్క ఎముకనైనా విరవకుండా దాన్ని పూజించారు. ఇది ఇప్పుడు ఇందులో ఉన్న ప్రవచనం, ఇందులో ఉన్న బయలుపరుపు, ది ప్రాఫెసీ అండ్ ది రెవల్యూషన్ విచ్ ఈస్ హిడ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది పాస్ఓవర్ ల్యాంబ్ ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, రండి యోహాను సువార్త 19వ అధ్యాయం, మనందరికీ బాగా పరిచయమైన భాగమే. 31వ వచనం, అలాగ 32, 33 వచనాల వరకు. 31. ఆ దినం సిద్ధపరచు దినం, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. 33వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు కానీ. చూచారా? కాబట్టి ఆ ఇశ్రాయేలు పస్కా పశువు గొర్రె పిల్లలో ఒక్క ఎముకనైనా విరవకూడదు అని అన్నప్పుడు, ఈరోజు ఆ ప్రవచనం బయలుపరుపు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తే ఈ 3 వచనాలలో మీరు మరలా చదవండి. యేసయ్యతో కూడా ఇద్దరు సిలువ వేయబడ్డారు. ఆ తర్వాత సాయంకాలం అయింది, ప్రొద్దుగుంకొచ్చింది, చీకటి పడుతుంది, ఇక అవి సెలవు మీద ఏమాత్రం ఉండకూడదు. అప్పుడు వారు వచ్చి అడిగారు, అయ్యా ఇప్పుడు విశ్రాంతి దినం సెలవు మీద ఉండకుండా ఉండాలి కాబట్టి దయచేసి ఆ శవములు దింపేసేసి ఇప్పుడు దింపేయాలి. సరే, అప్పుడు ఆయన ఆజ్ఞాపించి వారు పోయి చూస్తే ఇద్దరి విరగొట్టారు కానీ ఈయన కాళ్ళు విరగొట్టలేదు. ఎందుకని? అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. కనుక 32లో సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ కాని వాళ్ళ కాళ్ళు విరగొట్టారు. అయితే యేసయ్యనొద్దకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళు విరగొట్టలే. ఎందుకని? అంతకుముందే ఆయన మృతి పొంది ఉండేను. అంతకుముందే ఆయన, ఇక్కడే ఉంది చాలా ప్రాముఖ్యమైన మాట, దయచేసి 4వ తలంపు ఇదే. అంతకుముందే ఆయన ప్రాణం విడిచి ఉండేను అని. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది అనేది యోహాను సువార్త 10వ అధ్యాయానికి మనం వెళితే రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచూ ఉన్నాను. తర్వాత దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు.
నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి నేను. వినండి, ఇప్పుడు బహు స్పష్టంగానే ఉంది. ఇక్కడ 10వ అధ్యాయం 18. ఇక్కడ ఉండే ఒక ప్రాముఖ్యమైన తలంపు ఏంటి అని అంటే, ఎవడు నా ప్రాణం తీసుకోడు అంటే తీసుకునే దానికి ఎవడికి అధికారం లేదు అని చెప్పడం కూడా. ఎందుకంటే బ్రతికింపజేయటయు చంపుటయు ఆయన అధికారం. తర్వాత ఇక్కడ మరొక మాట చూస్తాం, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. అక్కడే ఈ మాట నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. నా అంతటి నేనే పెట్టుచున్నాను అంటే ఈ ముగ్గురు సిలువ వేయబడినప్పుడు వారిద్దరినీ కాళ్ళు విరగొట్టిన తర్వాత వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకంటే బ్రతికుండగా దింపడానికి వీళ్ళే. వారు అప్పటికి బ్రతికే ఉన్నారు. వచ్చి చూస్తే అప్పుడు వారి కాళ్ళు విరగొట్టేశారు, వారు చచ్చిపోయారు. అయితే ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఆల్రెడీ చనిపోయినాడు. ఇది ఏం చూపిస్తుంది అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వచ్ఛందంగా తన ప్రాణమును బలిగా అర్పించారు. దిస్ స్పీక్స్ ఆఫ్ ది వాలంటరీనెస్ ఆఫ్ క్రైస్ట్. దిస్ ఈజ్ ది ఫోర్త్ బ్యూటీ ఆఫ్ దిస్ ల్యాంబ్, అవర్ ల్యాంబ్, పాస్ అవర్ ల్యాంబ్ హూ ఈజ్ క్రైస్ట్. మన పస్కా పశువైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దైవ గొర్రెపిల్ల యొక్క 4వ సౌందర్యం ఏమిటి అంటే, ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఒక వ్యక్తి ఏదైనా ఇష్టపూర్వకంగా చేస్తే అది చూడ సౌందర్యంగా ఉంటుంది. కాబట్టి ఈయన బలిమి చేత కాదు, లేకపోతే మనుషులు వచ్చి ఆయన చంపితే ఆయన చనిపోలేదు. కథనం ఆయన సిలువేశారు. బట్ దే హ్యాడ్ నో అథారిటీ, పవర్ టు కిల్ దిస్ క్రైస్ట్ జీసస్. బట్ క్రైస్ట్ జీసస్, the Lamb of God, and now our Passover Lamb, offered himself voluntarily. So this voluntariness is the fourth beauty of Christ, our Passover Lamb. వాస్తవానికి ఈ 4 సంగతులు ఆయన ప్రజలమైన మన సౌందర్యం కూడాను అని. ఇప్పుడు 4వది మనం చూసాం. ఇప్పుడు 5వ మాటకు మనము రాబోతాం. దయచేసి రండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. 12వ అధ్యాయము నిర్గమాకాండం. ఇక్కడ మరొక తలంపును మనం చూస్తాం. 12వ అధ్యాయము నిర్గమాకాండం 4వ వచనం. 4వ వచనం, ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును తన పొరుగువాడును తన లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. బాగా గమనించండి, ప్రభువైన దేవుడు ఇశ్రాయేలుకు వారు వధించవలసిన గొర్రె పిల్లను గురించి ఏం చెప్పాడు? వాడు ఒక కుటుంబం గొర్రె పిల్లని తీసుకొని వధించాలి, వారు దాన్ని భుజించాలి అని. అయితే ఇక్కడ ఆ పిల్లను తినటకు ఒక కుటుంబము చాలకపోయిన, ఇఫ్ ఏ ఫ్యామిలీ, ఇఫ్ ఏ హౌస్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఈట్ దట్ Passover lamb, they can invite their neighbors and together they can feast upon. కలిసి వారు భుజించవచ్చు. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు అని అంటే, హౌస్ మే నాట్ బి సఫిషియంట్, మే నాట్ బి కాదు. ఇఫ్ ది హౌస్ హోల్డ్ పీపుల్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఈట్ దట్ Passover lamb, ఇట ఇంకొక వైపు నుంచి మనం వెళితే Passover lamb ఈజ్ నాట్ ఇన్సఫిషియంట్ టు ఎనీ ఫ్యామిలీ, టు ఎనీ పర్సన్, టు ఎనీ నేషన్ అనేది ఇక్కడ మనకు విశదపరచబడుతుంది. సో గాడ్ ఎక్స్ప్రెసెస్ హిస్ థాట్ ఆఫ్ దట్ Passover lamb ఈజ్, ది Passover lamb ఈజ్ సఫిషియంట్. Sufficient to a person, sufficient to a family, sufficient to a nation, sufficient to the whole world. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి,
ఒక జనానికి, ఒక దేశానికి, ప్రపంచం అంతటికి ఆ గొర్రెపిల్ల చాలును అనే తలంపు ప్రభు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. మనకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రపంచంలో నడిబొడ్డైన ఫలస్తీను, యెరూషలేం వెలుపట సిలువ వేయబడడం అనేది ఏం చూపిస్తుందంటే ఆయన ప్రపంచం యొక్క నలుదిక్కులా ఉండే మానవాళ్ళందరి కొరకు ఆయన సిలువ, ఆయన సాక్రిఫైస్ అనేది ప్రపంచమంతటికి సరిపోతుంది. నాడు ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తము గొల్గొతా పర్వతం మీద, ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ ది హోల్ వరల్డ్. అండ్ దిస్ క్రైస్ట్, ది Lamb of God, is sufficient for the whole world to feed upon. భుజించుటకును ఆయన చాలినవాడు. కాబట్టి రెండు మాటలు జ్ఞాపం చేస్తున్నాను. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తం ఎంత ఘోర దుర్మార్గుడైనా, అతి నీచమైన హేయమైన పాపికైనా చాలు. అలాంటి వారు ఎంతమంది అయినా ఆయన రక్తమైన బల్యర్పణము చాలు. అలాగ రక్షించమైన ప్రజలు లక్షల కోట్ల మంది ఆయనను భుజించి అనుభవించేందుకు చాలు. ఇక్కడ మళ్ళీ రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ద బ్లడ్ స్పీక్స్ ఆఫ్ ది రిడెంప్షన్ ఆఫ్ ది యూనివర్స్, నాట్ ఏ పర్సన్ ఆర్ ఏ ఫ్యామిలీ. ఇట్ ఈస్ సఫిషియంట్. ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్, యేసు ప్రభుని యొక్క రక్తం సర్వ ప్రపంచంలో సర్వ మానవాళికి విమోచన కొరకు చాలింది. అంతేకాదు ప్రభువైన యేసు క్రీస్తు ఆ పస్కా పశువు అయిన దేవుని గొర్రెపిల్ల రక్షించబడిన ప్రజలు ఎంతమంది అయినా ప్రపంచమంతటా భుజించి తృప్తి పొందేందుకొరకై ఆయన చాలినవాడు. కాబట్టి ది ఫిఫ్త్ బ్యూటీ ఆఫ్ ది Lamb of God, who is our Passover, the Christ, is the sufficiency. Christ, who is our sufficiency. క్రీస్తు మనకు చాలినవాడు. పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం దయచేసి రండి. కాకపోతే ఇక్కడ తెలుగు బైబిల్లో బాగానే ఉంది ఇంగ్లీష్ బైబిల్ కంటే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చివరి భాగం, 26వ వచనం చివరి భాగం చూడండి దయచేసి. చివరి భాగం చదువుతున్నాను. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఏమైన వాడు అంటండి, సరిపోయినవాడు. సచ్ ఎ ప్రీస్ట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్ అనే పదం నేను ఇంగ్లీష్లో వాడుతున్నా. తగినవాడని ఉంది ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళితే. ఇక్కడ కూడా కింద లేక తగినవాడని రాశారు మార్జిన్లో, తగినవాడు అని. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. పౌలు అపోస్తలుడు తన జీవితంలో ఇందును గూర్చి తన వ్యక్తిగత అనుభవంలో ఒక మాట పంచుకుంటూ ఇలాగంటాడు. రండి, 2వ కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనం, 3:5. మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఇక్కడ సామర్థ్యము అని అన్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళ్తే అవర్ సఫిషియన్సీ ఈజ్ ఆఫ్ గాడ్. ఆల్రెడీ మనం చూసాం మొదటి బ్యూటీ, దట్ ఈస్ ది డైటీ ఆఫ్ క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ గాడ్. సో దిస్ గాడ్ హూ ఇస్ ది క్రైస్ట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్. ఆయన మనకు సరిపోయినవాడు, ఆయన మనకు చాలినవాడు. మా వల్ల ఏదైనా అయినట్లుగా కాదు. అక్కడ ఆ మాట మనం చూస్తాం. మరొక మాట కూడా నేను జ్ఞాపం చేస్తాను. ఇదే 2వ కొరింథీ 12వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు యొక్క వ్యక్తిగత జీవితం,
ఆయన దేహంలో ఒక ముళ్ళు, అది సాతాను దూత వల్ల ఉంచబడిందట. దాన్ని తీసివేయవలని ప్రభుని అడుగుతున్నాడు ముమ్మారు. అయితే ప్రభు ఇచ్చిన జవాబు ఏమిటి? 12వ అధ్యాయము 2వ కొరింథీ 9వ వచనం 8 కూడా చదువుతున్నాను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును అని చెప్పాడట. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అన్నాడు. అంటే ఆ కృప ఏమిటో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన నుండి కృప వెంబడి కృప కలుగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు నేను 4 మాటలు జ్ఞాపం చేశాను. ఈ 5వ బ్యూటీ, 5వ సౌందర్యం, ఆ రోజు ఇశ్రాయేలీయుల పస్కా పశువైన గొర్రె పిల్లలో ప్రభువైన క్రీస్తు ఈ రోజుల్లో మన పస్కా పశువైన ఆ గొర్రె పిల్లలో చూసే ఆ క్రీస్తు సౌందర్యం 5వది ఏమిటి అని అంటే ది సఫిషియన్సీ, దట్ ఈస్ ది బ్యూటీ. ఒకవేళ ఏదైనా ఒక విందు జరిగిందనుకోండి, ఆ విందు జరిగితే ఎంత బాగానే ఉంటుంది ఆరంభంలో. అయితే కాసేపు అయిన తర్వాత ఇక ముగింపుకు వచ్చేటప్పటికి ఏమీ లేదు, అయిపోయింది. ఇంకా చాలామంది ఉన్నారు తినవలసిన వారు, అయితే అయిపోయింది. అది ఎంత సౌందర్యంగా ఉంటుంది, అది ఎంత ఇంపుగా ఉంటుంది, వినడానికి చూడడానికి ఎంత సౌందర్యంగా ఉంటుంది. యోహాను సువార్త 2లో మనకు తెలుసు, మరియమ్మ యేసయ్య దగ్గరికి వచ్చినది, వారికి ద్రాక్షారసం లేదండి. అంటే అంత సీనంత అంతవరకు ఎంతో ఆనంద సంతోషములుగా కలకలలాడుతున్న చూడ సౌందర్యంగా సొంపుగా ఇంపుగా ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా ఒక్కసారి చేంజ్ అయిపోయింది. అయితే అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు 4 మాటలు నేను మీకు జ్ఞాపం చేసేది ఏంటంటే ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ది క్రైస్ట్ విత్ ది రిడీమర్ ఈజ్ ది సఫిషియంట్ ఫర్ హోల్ వరల్డ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, whosoever he may be, how wretched sinner he may be, Christ is sufficient for you. రెండవది, క్రైస్ట్ ఈజ్ అవర్ ఫుడ్ నౌ. ఎందుకంటే వారితో దేవుడు చెప్పాడు, ఒక కుటుంబం దాన్ని తినటకు చాలకపోయినట్లు అనేది యూ హ్యావ్ టు ఫీడ్ అప్ ఆన్ ఇట్ అండ్ ఫీడ్ అప్ ఆన్ దట్ పాస్ ఓవర్ ల్యాంబ్ అనేది ఏం చూపిస్తుందంటే ఆ స్పీక్స్ అవర్ ఫుడ్. కాబట్టి ఈ రోజున ప్రపంచమంతటిలో మానవాళి అందరూ ఎవరైనా ఆయన ఆశ్రయించిన వారు ఆయన వలన తృప్తి పొందేందుకు ఆయన చాలినవాడు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయం 35 నుంచి మనం మాట్లాడిన మాటలు మనకు తెలుసు. ఈయన శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఇక ఎన్నటికీ ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఈ లోకంలో మీరు మీ పితరులు కూడా మన్నాను తిన్నారు, వాళ్ళు ఆకలిగా ఉన్నారు. అయితే దేవుడు పరలోకం నుంచి ఇచ్చిన మన్నా నేను ఇక నన్ను తిని త్రాగితే ఎవడు ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉండి దప్పికోండి. ఇదేం చూపిస్తుంది అంటే దిస్ ఈజ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్ ఫర్ ఆల్ అవర్ బిలీవర్స్. విశ్వాసులైన వారందరూ, ఆయన దగ్గర వచ్చిన వారందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలినవాడు. 3వ మాటకు వస్తున్నాను. ఇందాక నేను చెప్పినట్టే 2 కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనం. పౌలు అపొస్తలుడు ఆ మాట ఏ సందర్భంలో చెప్పాడు అని అంటే మా వలన ఏదైనా అయినట్టుగా కాదు కానీ అయితే మా సామర్థ్యం దేవుని వల్లనే. అంటే ప్రభు కొరకై మనం చేయవలసింది ఏదైనా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా, పని అయినా, పరిచయం అయినా, సమర్పణ అయినా, మరి ఏదైనా we ourselves are not sufficient. బట్ ఇలాంటి విషయాల్లో కూడా ప్రభువైన క్రీస్తు మనకు చాలినవాడు. మనం పాత నిబంధన వెళితే దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, ప్రభు మేము మీకు ఇచ్చుటకు మాకున్న సామర్థ్యం ఏంటి, మేము ఏమాత్రం సమర్థులమని సామర్థ్యం కలవారు కాదు. అయితే ఏదైనా మేము నీకు ఇచ్చాము, నీ మందిరాన్ని చేశామంటే అదంతా నీ వల్లనే మాకు కలిగింది, అటు సామర్థ్యం నీవే మాకు ఇచ్చావు. అందుకనే ఈరోజు వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో జీవించడానికి, పనిచేయడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి, సేవ చేయడానికి, సమర్పించుకోవడానికి ప్రభు రక్షించిన ఆ ఉద్దేశం మనలో మన ద్వారా నెరవేర్చబడేందుకు కొరకై
ఆ ప్రభువైన క్రీస్తు మనకు చాలవాడు. నీ మీద నువ్వు ఆధారపడకు, నా వల్ల ఏదైనా అవుతుంది అని అనుకోకు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు చాలవాడు, అప్పుడు నీ వల్ల ఏదైనా జరుగుతుంది అని. ఇప్పుడు 4వ మాటకు మనం వస్తే 2 కొరింథీ 12వ అధ్యాయము మనము 9వ వచనంలో జ్ఞాపం చేస్తాం. 9వ వచనంలో ఏమని, మన మట్టుకు మనం బలహీనమే అంటే పౌలు అపొస్తలుడు తన వ్యక్తిగత జీవితం, తన శరీరంలో ఉన్న ఇబ్బందులు, కాబట్టి ఒకవేళ అది వ్యాధి కానీ, బాధ కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, లేమో కొరతో జీవితంలో ఇన్ అవర్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్స్ వీ గో త్రూ, బట్ ఇన్ ఆల్ సచ్ టైమ్స్ ఆఫ్ నీడ్ అండ్ సర్కమ్స్టెన్సెస్ క్రీస్తు మనకు సరిపోయిన వాడు, చాలినవాడు. కాబట్టి ఆయన మన సమృద్ధి అయినాడు. అందుకని 1 కొరింథీ 3వ అధ్యాయంలో మనం ఎరుగుదాం. పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? క్రీస్తు దేవుని వాడు, మీరు క్రీస్తు వారు, తర్వాత అన్నీ మీవే అని అన్నాడు. కాబట్టి దేహంలో బలహీనతలోనా, లేక లేమా, కొరత, ఇబ్బంది, ప్రతికూలత, చాలాసార్లు ఎన్నో సంగతులు మన దేహంలో, మన మనసులో సాతాను దూతగా ఉంచబడిన ముళ్ళు అనేకములా, ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళుతున్నామా? అయినప్పటికీ క్రీస్తు మనకు చాలినవాడు. హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఆల్ సచ్ టైమ్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ అవర్ లైఫ్. సో దిస్ ఈజ్ ది 5th బ్యూటీ ఆఫ్ అవర్ క్రైస్ట్ ది పాస్ఓవర్ ల్యాంబ్. ఇది మన పస్కా పశువైన ఆ గొర్రెపిల్ల యొక్క 5వ సౌందర్యము. ఇప్పుడు నేను ఆ భాగం అక్కడ ఆపుతున్నాను. నాడు ఇశ్రాయేల్ పస్కా గొర్రెపిల్లలో దాగి ఉన్న ఆ ప్రవచన అర్థము, బయలుపరుపు నేడు మన పస్కా పశువైన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో చూచాను. 5 తలంపులు చెప్పాను. ఈ 5 తలంపులకు ఒక మాట హెడ్డింగ్, ది బ్యూటీ ఆఫ్ అవర్ పాస్ఓవర్ ల్యాంబ్ హూ ఈజ్ ది క్రైస్ట్. క్రీస్తు అను మన పస్కా పశు గొర్రెపిల్ల యొక్క సౌందర్యం. ఇప్పుడు దయచేసి రండి, నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఇక్కడ మరొక తలంపుకు మనము వస్తాం. ఆయన దాన్ని తినే విషయానికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇక్కడ ప్రభువైన దేవుడు ఇలాగంటాడు. 12వ అధ్యాయము నిర్గమకాండం, దయచేసి రండి. 12వ అధ్యాయము నిర్గమకాండం 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి అనే మాటను దయచేసి గమనించండి అని. కాబట్టి ఇప్పుడు ఎక్కడ దీనిని భుజించాలి అనే విషయానికి ఇప్పుడు మనం వస్తూ ఉన్నాం. ఈ 7వ వచనంలో చివరి భాగంలో ఆ మాట చూస్తాం. తాము దాని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మె మీదను చల్లి. ఇక్కడ ఇప్పుడు ఈ భాగానికి వచ్చినప్పుడు ఆ సౌందర్యం గురించి నేను చెప్పాను, అయిపోయిందా 5 తలంపులతోటి. అయితే ఈ పస్కా పశువును వారు ఎక్కడ భుజించాలి అనే విషయానికి వచ్చినప్పుడు దే హ్యావ్ టు ఈట్ దిస్ పాస్ఓవర్ ల్యాంబ్ ఇన్ ది హౌస్ వేర్ the blood is stricken or sprinkled upon. ఏ ఇంటి ద్వారబంధాల మీద రక్తమును ప్రోక్షించారో, తాకించారో ఆ ఇళ్లలో మాత్రమే దానిని వారు భుజించాలి అని. అయితే ఇది ఇప్పుడు మనకు ఏం చూపిస్తూ ఉంది అని అనే దానికి రాకముందు మళ్ళీ 12వ అధ్యాయంలో 46వ వచనంలో మరొక మాట చదువుదాం.
12:46 నిర్గమకాండం, మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దయచేసి ఆ మాట గమనించండి. యూ హ్యావ్ టు ఈట్ దట్ పాస్ ఓవర్ ల్యామ్ ఇన్ వన్ హౌస్. ఒక్క ఇంటిలోనే అనే మాటను దయచేసి మీరు గమనించండి. మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని, ఒక ఇల్లు చాలక, ఒక కుటుంబం చాలకపోతే తన పొరుగు వారిని పిలుచుకొని వారందరూ కలిసి తినవచ్చు. వారు ఒక్క ఇంట్లో ఉన్నవారు కాదు, 2 ఇళ్ళు. అయితే వారు దాన్ని వధించినటువంటి రక్తము చల్లినటువంటి ఆ ఇంటిలోనే వారు తినాలి. కాబట్టి ఒక్క ఇంటిలో అనే మాటని ఇక్కడ రెండవదిగా మనం చూస్తాం. ఇప్పుడు మరొక మాటకు వద్దాం, మూడవదిగా. అంటే ఇశ్రాయేళ్ల పస్కా గొర్రెపిల్లని తినే విషయం. ద్వితీయోపదేశకాండం 2 దయచేసి 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 5వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించడగా ఏర్పరచుకున్న స్థలంలోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి. 8వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. కాబట్టి 16వ అధ్యాయము 5-7 వచనాలు అండి. ఇక్కడ బహుతేటగా ఉంది. అయితే నేను ఒక్క మాట జ్ఞాపం చేస్తాను. ఏంటంటే, నీ దేవుడైన 7వ వచనంలో యెహోవా ఏర్పరచుకొని స్థలమున దాన్ని కాల్చి భుజించాలి. ఇప్పుడు నేను మీకు 3 వాక్యాలు జ్ఞాపం చేశాను. ఒకటవది 12వ అధ్యాయం 7వ వచనంలో, రక్తము ప్రోక్షించిన ఆ ఇంటిలోనే మీరు భుజించాలి. రెండవది 12వ అధ్యాయం 46వ వచనంలో, ఒక్క ఇంటిలోనే మీరు దాన్ని భుజించాలి. మూడవది ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న ఆ స్థలమునే నీవు భుజించాలి. కాబట్టి వారు ఎక్కడెక్కడైనా ఉండని ఇశ్రాయేలు ప్రజలు వారందరూ పస్కా పండుగ దినాన్ని అక్కడికి రావాలి. మనము ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఇశ్రాయేలీలు వచ్చారు, యూదా జనాంగం. యేసయ్య ఆ రోజున చెరువులో ప్రాణం పెట్టి ఆ దినాన కూడా దాదాపు 20 లక్షల మంది ప్రజలు వచ్చారని ఒక చరిత్రకారుడు చెప్పిన మాట జ్ఞాపం చేసుకున్నాం. 2.5 లక్షల గొర్రెపిల్ల వారు బలర్పించారు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి వారి వారి పురముల్లో వారున్న స్థలాలలో అర్పించకూడదండి పస్కా పశువును, అక్కడ భుజించకూడదు. తర్వాత కాలంలో ఇక్కడ మనం వస్తే వారు యెహోవా ఏర్పరచుకున్న స్థలానికి రావాలి. కాదనం, ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నప్పుడు వారి ఇళ్ళల్లో దాన్ని వధించి దాని రక్తాన్ని పోసి అలా భుజించారు. అయితే 12:46లో ఒక్క ఇంటిలో అన్నాక ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయానికి వస్తే 5, 6, 7 వచనాలలో దేవుడు ఆ టయానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఫర్ దెమ్ టు సెలబ్రేట్ ది పాస్ ఓవర్ ఫీస్ట్ అండ్ టు స్లెయిన్ దేర్ పాస్ ఓవర్ ల్యామ్స్ అండ్ టు ఈట్ అండ్ టు ఫీడ్ అపాన్ దేర్ పాస్ ఓవర్ ల్యామ్స్. అది యెరూషలేములో మందిరం, దేవుని మందిర పర్వతం. అయితే ఇదంతా పాత నిబంధనలో వారి పస్కా పశువును మనం చూస్తే, ఇందులో ఈరోజు మనం దేవుడు తెలియపరిచి బయలుపరిచిన ఈ సంగతి ఏమిటి అనే విషయానికి ఇప్పుడు మనం రావాలి. రండి దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం చూడండి, 20వ వచనం. 11వ అధ్యాయము 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచూ ఉండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయడం సాధ్యము కాదు. మీరందరూ కూడి వచ్చుచుండగా,
అంటే క్రొత్త నిబంధనలో నాడి పస్కా పశువు ఈరోజు ఏం చూపిస్తుంది? మన ప్రభువైన క్రీస్తు. కాబట్టి పౌలు అపొస్తలులు ఏమన్నాడో మనకు తెలుసు. 1 కొరింథీ 5వ అధ్యాయంలో 7-8 వచనాలలో. కాబట్టి మనం పండుగ ఆచరిద్దాం. ఆ పండుగ ఏంటి మనం ఆచరించేది? ప్రభు బల్ల. కాబట్టి కొరింథీయులకు ఈ 11వ అధ్యాయంలో పౌలు అపొస్తలులు ప్రభు బల్ల గురించి మాట్లాడబోతాడు. అందుకని చేయడానికి మీరు ఏం చేయాలంటే, సమాజముగా మీరందరూ కూడి వచ్చుచూ ఉండగా, అంటే కూడి రావడం అనేది ఏమిటి? అందుకని అపొస్తలుల గారు 11వ అధ్యాయంలో మరొక మాట మీకు జ్ఞాపం చేస్తారు. రండి, అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతా ఈ సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి. చూడండి, గమనించండి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి వారు కలిసి 1 సంవత్సరం అంతా ఈ సంఘంలో. అంటే వారు కూడి రావడం, కలిసి రావడం అనేది సమాజము, సంఘమును మనం చూపిస్తుంది. ది గ్యాదరింగ్ ఆఫ్ ది సెయింట్స్ అంటే ఇక్కడ సంఘము అని పేరు పెట్టాడు అన్నమాట. కాబట్టి ఇలాగ రక్షించమని దేవుని ప్రజలందరూ, మనకు తెలుసు 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనంలో ఇలాంటి వారందరినీ ఒక ఆత్మైన ఒక శరీరంలోనికి ఆయన బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు సంఘం కట్టబడింది. అయితే ఈ సంఘం, ఈ దేవుని ప్రజలందరూ వారు కూడి రావడం అనేది మనం చూస్తే ది స్పీక్స్ ఆఫ్ ది లోకల్ చర్చ్, ఒక స్థానిక సంఘాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. ఒక స్థానిక, అందుకే 11వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? అంతియోకయలో మొట్టమొదట శిష్యుడు. కాబట్టి వీ అండర్స్టాండ్ ఏ చర్చ్, ఏ లోకల్ చర్చ్ ఇన్ యాంటియోకస్. అంతియోకయలో ఒక స్థానిక సంఘం ఉంది. అలాగా ఇంకా మనం ప్రకటన వెళితే ఎఫెసులో ఒక సంఘం, అంతేకాదు ఇక తర్వాత మనం చూస్తున్న స్ముర్న, పెర్గము, ఆ తర్వాత తుయతైరా, ఆ తర్వాత సార్దిసు, ఆ తర్వాత ఫిలదెల్ఫియా, ఆ తర్వాత లవదికియా, ఇంకా కొన్ని సంఘాల వరకు. అందుకని ఒకవేళ లైక్ ఒంగోలు ఒక సిటీ, ఒక టౌన్ కావచ్చు, ఆయన ఇన్ ఏ లొకాలిటీ వేర్ పీపుల్ గ్యాదర్ టుగెదర్ ఈ ది లోకల్ చర్చ్. చర్చ్ ఇన్ ఏ లొకాలిటీ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ రక్త ప్రోక్షణం 12వ అధ్యాయం 7వ వచనం, ఆ ఒక్క ఇల్లు 12వ అధ్యాయం 46వ వచనం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 7వ వచనం, యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలం అని అన్నప్పుడు అక్కడ ఇంకొక మాట ఉంది. 16వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం రండి దయచేసి 7వ వచనం. 7వ వచనం, నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమును దానిని కాల్చి భుజించి. అంటే దేనికి ఏర్పాటు చేసుకున్నాడు ఈ స్థలమును అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ తర్వాత 1వ రాజుల గ్రంథాన్ని మనం వెళ్ళినప్పుడు 9వ అధ్యాయంలో సొలొమోను మందిరం కట్టి ప్రతిష్ఠించాక దేవుడు ప్రత్యక్షమై దాన్ని ప్రతిష్ఠించే సందర్భంలో ఒక మాట అన్నాడు, నా నామము సదాకాలము అక్కడ ఉంచుటకై నీవు కట్టించిన ఈ మందిరం. అంటే యెహోవా ఏర్పరచుకున్న స్థలం దేనికంటే దేవుడు తన నామమును అక్కడ ఉంచాడు, తన నామమును అక్కడ ఉంచాడు. కాబట్టి ఈ మాటలు 3 గుర్తుపెట్టుకోండి మీరు. 1 12:7 రక్త ప్రోక్షణంతో ఉన్న ఇల్లు. 2ది 12:46 ఒక్క ఇల్లు, 1 హౌస్. తర్వాత 3వది ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో ఆయన నామం సదాకాలం ఉంచబడిన ఆ స్థలం, ఆ స్థలములో వారు పస్కాను భుజించాలి. సో వేర్ టు ఈట్ ఇక్కడ. అయితే ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇప్పుడు 2 మాటలు చెప్పుకున్నాం. ఒకటేమో 1 కొరింథీ 11వ అధ్యాయం 20 వచనం, రెండవదేమో మరొక మాట మనం చెప్పుకున్నాము అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. అయితే ఈ 11వ అధ్యాయం 26వ వచనం మరొక మాట జ్ఞాపం చేయడం అవసరం. ఏంటంటే అంతియోకయలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడి. సో గాడ్ హ్యాడ్ పుట్ హిజ్ నేమ్ ఆన్ దీస్ పీపుల్. ఆ ప్రజల మీద దేవుడు తన పేరు ఉంచాడు.
యాకోబు 2వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను, అక్కడ అంటాడు యాకోబు భక్తుడు ఏమని, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం పేరు. సో చర్చ్ ఈజ్ నేమ్డ్ విత్ ది నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. అందుకనే ఆ సంఘము, ఇప్పుడు ఆ సంఘం ఏం చూపిస్తుంది? ప్రభు రక్తం చేత ప్రోక్షించమని అనుభవం చూపిస్తుంది. ఆ సంఘం ఏం చూపిస్తుంది? ఒక్క ఇల్లు. ఆ సంఘం వాస్తవానికి గోయింగ్ బై ది యూనివర్స్, దేర్ ఇస్ ఓన్లీ వన్ చర్చ్. దట్ ఈస్ అకార్డింగ్ టు ది Revelation chapter 19 verses 7 and 8. And according to the Acts chapter 20 and verse 28. అపొస్తలుల 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారం. But going by the locality, there are local churches many. అందుకనే పౌలు అపొస్తలులు రోమీలకు రాస్తూ, కొరింథీయులకు రాస్తూ ఆ మాటలు వాడాడు. రోమాలో ఉన్న దేవుని సంఘం, కొరింథీలో ఉన్న దేవుని సంఘం, ఇలా ఎఫెస్లో ఉన్న దేవుని సంఘం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ దానిని భుజించాలి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అంతేకాదు, ఆ ఒక్క రొట్టె, ఆ ఒక్క పాత్ర మన ఒక్క శరీరం అయినటువంటి మనకు సాదృశ్యంగా ఉంది అని. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు శరీరంగా చేయబడ్డాం. ఆ పస్కా పశువు యొక్క ఆ రొట్టె మాంసమును మనమందరం ఆ పస్కా పశువు యొక్క శరీరంగా చేయబడ్డాం. అందుకని ఎక్కడ భుజించాలా అనే విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. మరొక మాట మనకు ఎప్పుడు తినాలి? నిర్గమకాండం 12వ అధ్యాయం దయచేసి గమనించండి. నిర్గమకాండం 12వ అధ్యాయము ఎప్పుడు భుజించాలి అనే విషయానికి మనం వచ్చినట్లయితే 2వ వచనం, 12వ అధ్యాయము 2వ వచనం చూడండి దయచేసి. త్వరగా వెళ్ళాలి, మనం ముగించాలి. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. అది ఫస్ట్ మంత్ ఆఫ్ ది జేవిస్ క్యాలెండర్. ఇక నేను ఒక తలంపు మీకు చెప్పాలి, మంచిదే, అంటే ఈ సందర్భానికి అంత రెలవెంట్ అని కాకపోయినప్పటికీ ఇశ్రాయేలీల క్యాలెండర్ మార్చబడింది. ముందు ఇశ్రాయేలీలు ఈ పండుగను ఆచరించేది నెల, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము మనం వెళితే అక్కడ అబీబను నెలలో వారు దాన్ని ఆచరించినట్టు మనం చూస్తాం. అయితే ప్రభువైన దేవుడు ఆ నెలను మార్చాడు. కాబట్టి ఆ తర్వాత ఇశ్రాయేలీలు పస్కాను ఆచరించేటప్పుడు, వారు కనానికి వచ్చినప్పుడు ఏ నెల వారు ఆచరించారు అంటే నిసాన్ అనే మాసం. అంటే ఈ పస్కా పండుగతో వారి క్యాలెండరే మారిపోయింది, నెల మారిపోయింది. అదేం చూపిస్తుంది అంటే దట్ స్పీక్స్ ఆఫ్ ది రిజనరేషన్, రెన్యూడ్ లైఫ్. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. పాతవి గతించిన ఇదిగో సమస్తమును క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి యొక్క జీవితం కూడా అలాగే మార్చబడుతుంది. దట్ విల్ బీ ఎ న్యూ బిగినింగ్ ఇన్ ఎ లైఫ్ who accepts Christ as his personal Savior. The day wherein he is born again, new chapter is begun in his life. అది చూపిస్తుంది. సరే, ఇప్పుడు మనం 12వ అధ్యాయం 2వ వచనానికి వస్తే కనుక మీ సంవత్సరమునకు మొదటి నెల. తర్వాత 8వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. So God had set time to feed upon the lamb of Passover. దేవుడు ఆ పస్కా పశువును భుజించే విషయంలో ఒక సమయాన్ని నియమించాడు, ఏర్పాటు చేశాడు. ఆ సమయం ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనకు వస్తే మన పస్కా పశువును పౌల పస్తులు మనం ఆచరిద్దామని చెప్పిన ఆ మాటకు మనం వచ్చినట్లయితే కనుక అది ఎప్పుడు మనం ఆచరించాలి? వారములలో మొదటి దినం, ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. The first day of the week. Israel celebrated the Passover feast in the first month of the year. They just did it, celebrated it only once in a year. But going by the New Testament and with our Lamb who is the Christ, we celebrate our Passover
ఎవ్రీ వీక్, ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్, అది మనం చూస్తాం. ఏంటి మనం ఫస్ట్ డే ఆఫ్ ది వీక్? అందుకనే 20వ అధ్యాయం 7వ వచనం అపొస్తలుల కార్యములు, 20వ అధ్యాయం 7వ వచనం అపొస్తలుల కార్యములు, ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడుగా. ఆదివారం అంటే ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. ఆది కాండం అంటమే ఆదివారం. వారానికి ఆది అంటే ప్రారంభం, ది బిగినింగ్ ఆఫ్ ది వీక్ అనేది ఇక్కడ మనం చూస్తాం. తర్వాత ఈ బిగినింగ్ ఆఫ్ ది వీక్, ఈ ఆదివారానికి ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం వెళితే అక్కడ యోహాను ఒక మాట అంటాడు, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనైతిని. ప్రభు దినమని వాడాడు. ఆ ప్రభు దినమని అక్కడ తెలుగులో రావడం ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్లో రాడ్చింది, గ్రీకులో ఒక పదం వాడాడు, కురియాకోస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటంటే ది లార్డ్స్ డే, ప్రభు దినం. కాబట్టి ఈరోజు ఆదివారాన్ని మనం ఏమని పిలుస్తాము? ప్రభు దినము అని పిలుస్తాము. కాబట్టి వారానికి మొదటి దినం, అందులోనూ ఈ మొదటి దినం మనకి ఏం చూపిస్తుందో తెలుసు. వీ సీ దట్ బై ది రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, grave is defeated, death is defeated, corruption is destroyed, and the life and incorruptibility is brought into light. సమాధి ఓడించబడింది, మరణము నశించింది, క్షయత నాశనం చేయబడింది, జీవము అక్షయతను ప్రభువైన క్రీస్తు పునరుత్థానం ద్వారా వెలుగులోకి తెచ్చాడు. ఆదివారం యేసయ్య లేచింది. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం అది ప్రభు దినం. ఇంకా మనం ఎంచి పాటిస్తాం, వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రభు లేచిన దినం, ప్రభు దినము, ప్రకటన 1:10 ప్రకారం ఆ దినమున ప్రభు భోజనాన్ని మనం తింటాం, ప్రభు రాత్రి భోజనం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. ఇందాకనే మనం చదివాం వచనం, అయితే అంతవరకు పోలేదు. 1 కొరింథీ 11వ అధ్యాయము 20వ వచనం, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ప్రభురాత్రి భోజనం అంటే ది లార్డ్స్ సప్పర్. సో ది బిగినింగ్ ఆఫ్ ది వీక్, ది లార్డ్స్ డే అండ్ ది లార్డ్స్ సప్పర్, ఈ 3 మాటలు మీరు గుర్తుంచుకోండి. కాబట్టి వేర్ టు ఈట్ అనేది మనం చూసినాక, రెండోది వెన్ టు ఈట్ అనేది మనం చూసాం. వాస్తవమే, ఒకప్పుడు వారు ప్రతిదినం చేశారు. ఈ దర్శనం, ఈ ప్రత్యక్షత ఇంకా పూర్తిగా వెలుగులోనికి రాలేదు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనకు తెలుసు, ఒకప్పుడు వారు ఇంటింట అలాగా చేశారు. అయితే ఆ తర్వాత ఈ ప్రత్యక్షత చక్కగా వెలుగులోనికి వచ్చిన తర్వాత దేవుని ప్రజలైన వారు ఎక్కడైతే కూడతారో, ఎక్కడ ఆయన నామం పెట్టబడిందో ఆ సంఘం, ఆ ఇంటిలో వారు ఆచరించినట్లుగా మనము చూస్తాం. సరే, ఇప్పుడు మరొక తలంపుకు మనం వద్దాం. రండి దయచేసి మూడవ అంటే మరొక ఈ ఎలాగ తినాలి అనే విషయానికి మనం నిర్గమకాండం, నేను ఇక్కడే ముగించబోతాను. ఇక 12వ వచనం, ఒకవేళ ఈ భాగం ఇంకెక్కువగా మనం ధ్యానించలేకపోవచ్చు, బ్రీఫ్గా నేను మీకు జ్ఞాపం చేసి ముగించేస్తాను, మరలా ఇక్కడికి రాము కనుక. నిర్గమకాండం 12వ అధ్యాయం, హౌ టు ఈట్ దిస్ పాస్ ఓవర్ ల్యామ్, ఎలాగా తినమని చెప్పాడు. 12వ అధ్యాయము 8-9 వచనాలు దయచేసి గమనించండి త్వరగా. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును వండుకొని తినకూడదయ్యా, లేకపోతే బాగా చక్కగా మసాలాలు పెట్టి తాలింపులు వేసి తినకూడదు. అంతేకాదు, కొన్నిసార్లు ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే ఎగ్ బాయిల్ చేసుకుని హాఫ్ బాయిల్ అంటుంటారు, అది కూడా అలాగ తినకూడదు. ఈ పస్కా పశువును దాన్ని బాగా చక్కగా కాల్చాలి అని అన్నాడు. ఈ కాల్చడం ఏం చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం ఇందులో ప్రభువైన దేవుడు దాని అగ్నితో కాల్చి తినాలని చెప్పడంలో ఉండే ప్రవచనం, బయలుపరుపు ఏమిటి అనే విషయానికి మనం వస్తే, అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పొందిన శిక్షను, శ్రమను చూపిస్తుంది. నేను ఇంకెక్కువ తేవడం లేదు, రెఫరెన్స్లు గుర్తుంచుకోండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-7 వచనాల వరకు మనం గమనించినట్లయితే,
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మీద ఎలాగైతే ఆ శిక్ష పడిందో, ఆయన ఎలాగ దెబ్బలు తిన్నాడో, ఆయన ఎలాగా మరి ఆ దైవ ఉగ్రతను భరించాడనే విషయాన్ని మనము చూస్తాం. మన సమాధానమైన శిక్ష అతని మీద ఎలాగ పడిందో అనే విషయం మనం చూస్తాం. అంటే ఈ అగ్ని అనేది దేవుని వాక్యంలో శ్రమలను చూపిస్తుంది. అంత పాత నిబంధన 19వ అధ్యాయానికి మనం వెళ్ళినా సొదొమ గొమొర్రాల విషయంలో, క్రొత్త నిబంధన 2వ పేతురు 3వ అధ్యాయానికి వెళ్ళినా మనం ఆ అగ్ని ఏం చూపిస్తుందంటే దట్ స్పీక్స్ అండ్ సిగ్నిఫైస్ ది వెరీ రాత్ ఆఫ్ గాడ్. దైవ ఉగ్రతను మనకు చూపిస్తుంది, శిక్షను మనకు చూపిస్తుంది సొదొమ గొమొర్రాల మీద. ఇప్పుడు ఈ భూమి ఆకాశం కూడా అగ్ని కొని నిలువ చేయబడింది. అయితే ఈ దేవుని ఉగ్రత ఎవరి మీద పడింది? అది మన ప్రభువైన యేసుక్రీస్తు మన గొర్రెపిల్ల. అందుకని అగ్నితో కాల్చడం అనేది ఆయన పొందిన దైవోగ్రత శిక్షను మనకు చూపిస్తుంది. మనం పాత్రలు దానికి ఎఫెసీ 2వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం దైవోగ్రతకు మనం పాత్రమైంటివి. ఆయన్ను ఆ దేవుడు కరుణాసంపన్నుడు కనుక ఆయన మనకు బదులుగా అటుది ఆయన పొందాడు. అందుకనే పేతురు అపొస్తలుడు కూడా ఆ విషయానికి వచ్చి మాట్లాడతాడు. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఆయన శరీరం మందు చంపబడ్డాడు, మన పాపముల విషయంలో ఆయన శ్రమపడ్డాడు. సరే, ఇప్పుడు 4వదిగా మరొక మాట ఇక్కడ ఈ భాగంలో జ్ఞాపం చేయగోరుతున్నాను. 12వ అధ్యాయము దయచేసి చూడండి. ఎలాగ తినాలా? 8వ వచనం చివరి భాగం, చేదు కూరలతో దానిని తినవలెను. చేదు కూరలతో దానిని తినవలను అంటే ఆ పస్కా పశువు అలాగ అగ్నితో కాల్చి ఇదెంత వేస్తే వీళ్ళు తినేవాళ్ళు దేంతో తినాలంట? మంచి టమాటా సాస్ తోటి కాదు, లేకపోతే ఇంకా రకరకాల రుచికరమైన సాసులతోటి కాదు. మరి దేంతో తినాలి? చేదు కూరలతో తినాలి. చేదు కూరలతో తినడం ఎలాగా? అంత మంచి కాల్చబడినటువంటి చక్కని ఏడాది మగ గొర్రెపిల్ల అంటే ఏమి వేయకుండా కాల్చినా కూడా రుచిగానే ఉంటుంది. అయితే దాన్ని చేదు కూరలతో తినడం అంటే ఎట్లా అని ఇదేం చూపిస్తుంది అని అంటే పేతురు అంటాడు 1 పేతురు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 13వ వచనం 12లో శ్రమల గురించి మాట్లాడుతూ 13వ వచనంలో తాను ఏమంటాడు? 1 పేతురు 4వ అధ్యాయం 13వ వచనం దయచేసి రండి. 1 పేతురు 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడిన చివరి క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా. క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారు అంటే యు రిజాయిస్ బీయింగ్ ది పార్టేకర్స్ ఆఫ్ ది సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. అది అంతేకాదు మరొక మాట కూడా జ్ఞాపం చేయాలి. ఫిలిప్పీ 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అంటాడు దట్ ఐ మే నో ది ఫెలోషిప్ ఆఫ్ హిస్ సఫరింగ్స్. సో ఈటింగ్ ది పాస్ ఓవర్ ల్యామ్ ఈజ్ ఆ పస్కా పశువును మనం భుజించడం ఏంటంటే ఆయన శ్రమల్లో మనం పాలువారంగా ఉన్నంతగా మనం పాలు పొందాలి. సరే, నేను దాని గురించి ఇంకెక్కువ వ్యాఖ్యానించడం లేదు, ముగింపుకు వస్తున్నాను. అదే వచనంలో నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనం మధ్యలో మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఏం చేయాలంటే అండి, మీరు పొంగని రొట్టెలను తిని, పొంగిన దానితో తినకూడదు, పొంగని రొట్టెలతో తినాలి. పొంగింది ఏం చూపిస్తుందో మనకు తెలుసు, పులిసిన పిండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 7-8 వచనాలు విన్నప్పుడు పులిసిన పిండితో కాక ఏం చేయాలట? నిష్కాపట్యమును ఆ తర్వాత సత్యమును నన్ను పులియని రొట్టెలతో పండుగ ఆచరిద్దాం. కాబట్టి పులియని రొట్టెలు ఏం చూపిస్తుంది అంటే దట్ స్పీక్స్ ఆఫ్ ది హోలీనెస్ అండ్ ది లైఫ్ ఆఫ్ శాంక్టిఫికేషన్. పవిత్రమైన పరిశుద్ధపరచబడిన జీవితాన్ని మనం చూపిస్తుంది. అందుకని ఈరోజు మన జీవితాల్లో ఆ బల్లో పాలు పొందేటప్పుడు మనం యోగ్యంగా పాలు పొందాలి. 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఆ మాట మనకు రాయబడింది. మీరు పాలు పొందేటప్పుడు ఒకటి తను పరీక్షించుకొని చేసేవారు ఆ పాత్ర తాగవలను. అయోగ్యముగా పాలు పొందువారు, ఇఫ్ ఎనీబడి పార్టేక్స్ అన్వర్దిలీ. అందుకే నేను ఈ పదం వాడుతున్నాను, పార్టేకింగ్ వర్దిలీ. పులియని రొట్టెలతో తినాలా అని, పొంగని రొట్టెలతో తినాలా అనేది పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితాల్లో యోగ్యంగా దాన్ని భోజించడం అనేది మనకు చూపిస్తుంది. కాబట్టి సాయంకాలం ఈ పస్కా పండుగను వచ్చి అందులో మన ప్రభు వారి పస్కా గొర్రెపిల్లలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని నేను 5 మాటలు జ్ఞాపం చేశాను. రెండవదిగా దానిని
ఎక్కడ తినాలి, ఎప్పుడు తినాలి, ఎలాగూ తినాలి అనే విషయానికి వచ్చినప్పుడు వారు కాల్చి తినాలి. నాలుగవదిగా వారు చేదు కూరలతో తినాలా, ఐదవదిగా వారు పొంగని రొట్టెలతో తినాలా. అది ఏం చూపిస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఈ విషయాలు అర్థం చేసుకొని మన జీవితాలకు అన్వయించుకొని ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకు ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.